ప్రియమైన వారలారా, ఈవేళ రక్షణ వస్త్రం ఎందులో నుంచి వచ్చింది? యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన వారి కొరకు ఈ రక్షణ వస్త్రాన్ని సిద్ధపరిచారు. అయితే ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమని వ్రాయబడి ఉందంటే, ఇక్కడ మనం చూస్తేనట, ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడిను. పట్టణమునకు వెలుపట, యెరూషలేమునకు ఊరి వెలుపల, యెరూషలేమునకు ఎంతో దూరములో ఉన్న కల్వరి కొండ పైన ఆ ద్రాక్షల తొట్టిలో ఏమైందటండి? ఆ ద్రాక్షల తొట్టి వెలుపట త్రొక్కబడిను అంటండి. అనగా అందుకే ఎంత దూరమో మోయించెదరు అనే పాటలో చాలా వివరంగా బాగుంటుంది. అయితే మరి ఎంత దూరము మోయించారు? రక్తము కారుచు, రక్తము ప్రవహించడము ఎక్కడ ప్రారంభమైంది? ఓ ప్రశ్న వేస్తే మీరు చెప్తారు, ఎక్కడ ప్రారంభమైంది? రక్త ప్రవాహము యేసు ప్రభు వారి శరీరంలో నుండి కారడము ఎక్కడ ప్రారంభమైంది అంటే, గెత్సెమనే తోటలో ప్రారంభమైన రక్తము పిలాతు కోర్టుల్లోకి వచ్చిన తర్వాత, సిలువ ఆయన యొక్క భుజము పైన పెట్టబడిన తర్వాత, ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటము కొట్టబడిన తర్వాత, ఆయన చెంప వెంట్రుకలు పెరికివేయబడిన అప్పుడు, ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలతో ఆయన రక్తము కార్చడం మొదలుపెట్టి తీర్పు అయిన తరువాత యెరూషలేము వీధుల్లో ప్రారంభించబడినటువంటి సిలువ యాత్ర ఆ ఊరి వెలుపల ఉన్న ఆ తొట్టె వరకు కూడా త్రొక్కబడినది, ఆయన రక్తము కార్చబడినది. అందుకే ఈవేళ రక్తము ఈవేళ ఎవరిపైన ప్రవహించాలి? యేసు ప్రభువారు ఆ ఊరేగుతూ ఉంటే ఆ యేసు ప్రభువారు ఆ సిలువ వేసుకుని ఆ సిలువను మోసుకుంటూ సాగిపోతూ ఉంటే అక్కడ దారిలో ఉన్న కొందరు హేళనగా మాట్లాడుచున్నారు. ఏమని అంటే, ఇదిగో నీ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండాలి అని అడిగారట. ఇదిగో నీ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలి అన్నారు. దేవుని పిల్లలారా, అక్కడ ప్రారంభమైన రక్త ప్రవాహము కడపడి వరకు ఆఖరిగా ఆయన ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటులో ఆఖరి రక్తపు బొట్టు కారే వరకు కూడా ప్రవహిస్తూనే ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రవహించే ఆ రక్తములో నుంచి వచ్చింది రక్షణ వస్త్రము.